నమస్తే. ఈరోజు నేను భవిష్యత్ కాల్ చెప్తున్నాను, ఒకసారి వినండి అమ్మా. భవిష్యత్ కాల్ ఇవి 4 రకములు. భవిష్యత్ కాల్ ఎన్ని రకాలంటే 4 రకములు. చూడండి, సామాన్య భవిష్యత్ కాల్, సతత్య బోధక భవిష్యత్ కాల్, పూర్ణ భవిష్యత్ కాల్, సంభవ్య భవిష్యత్ కాల్. సామాన్య భవిష్యత్ కాల్కు ఉదాహరణ చూడండి. లడక పుస్తక్ పడేగా అంటే సామాన్య భవిష్యత్ కాల్లోకి వచ్చింది. సతత్య భవిష్యత్ కాల్, లడక పుస్తక్ పడతా రహేగా అనే చివరి సెంటెన్స్ వచ్చినట్లయితే అది సతత్య బోధక భవిష్యత్ కాల్. పూర్ణ భవిష్యత్ కాల్ చూడండి. లడక పుస్తక్ పడుచుకేగా పలానా టైం కల్లా కంప్లీట్ చేసేసి ఉంటాడు అని మనము అంటున్నాం. పూర్తి చేసేస్తాడు పలానా టైంకి అని చెప్పడానికి పూర్ణ భవిష్యత్ కాల్ అంటారు. చూడండి, సంభవ్య భవిష్యత్ కాల్, ఆపు పుస్తక పడే, తమరు పుస్తకం చదవండి. ఈ విధంగా వస్తాయి వాక్యాలు. చూడండి, తెలుగులో కూడా మీనింగ్ చెప్తాను ఒక్కొక్క దానికి. చూడండి, ఇలాగా సామాన్య భవిష్యత్ కాలంలోని పడేగా అంటే చదువుతాడు. సతత్య బోధక భవిష్యత్ కాలంలో పడతా రహేగా చివరి సెంటెన్స్ చూసుకోవాలి మనం. చదువుచూ ఉండేదము అంటే రోజు రేపు కూడా ఈ టయానికి చదువుతూ ఉంటాం. ఇలా చెప్పడం ఎల్లప్పుడూ జరిగే సిచ్యువేషన్ చెప్పుకోవడాన్ని మనం సతత్య బోధక భవిష్యత్ కాలం. ఎల్లప్పుడూ, సతత్య అంటే సదా, ఎల్లప్పుడూ అని మీనింగ్లో వస్తుంది. పూర్ణ భవిష్యత్ కాలం అంటే పడుచుకేగా చదివేస్తాం, రేపు ఈ టైంకల్లా ఇది కంప్లీట్ చేసేసి ఉంటాము, పూర్తిగా వచ్చేస్తుంది, మనం చదివేస్తాం భవిష్యత్ కాలాన్ని. ఇలాగా పూర్తి చేస్తాము అని చెప్పడానికి పూర్ణ భవిష్యత్ కాలం అంటారు. సంభవ్య భవిష్యత్ కాలం, పుస్తక పడే ఇంకా చదివేస్తామా ఈ విధంగా వస్తాయి. భవిష్యత్ కాలంలో జరిగే భవిష్యత్ కాలం అంటారు వీటిలన్నిటిని కలిపి. ధన్యవాదాలు.